జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చిట్టమ్మా, నాకు బాగా ఆకలిగా ఉంది, అన్నం వడ్డించు. బావా, ఎందుకో గాని నాకు ఈ రోజు ఒంట్లో అస్సలు ఓపిక లేదు బావా. నువ్వే వెళ్ళి వడ్డించుకో. హ? కట్టుకున్న మొగుడు అన్నం వడ్డించమంటే ఒంట్లో ఓపిక లేదు, నువ్వే వడ్డించుకో అంటావా? రాను రాను నేనంటే నీకు లోకు అయిపోతుంది. అచ్చా, ఎందుకు బావా అపార్థం చేసుకుంటావా? సర్లే, ఒట్టిస్తానులే. అక్క, అక్క, రే తమ్ముడు, అత్తయ్య గారు ఏమన్నారో తెలుసా? ఏమన్నారక్క? నా అక్కడ ఏమీ అర్థం కాలేదురా. కానీ నాకు అర్థమైంది. ఏమన్నారు? చిట్టమ్మ నెల తప్పిందంట. చిట్టి, అక్క నెల తప్పిందా? అవును లత, మీ అక్క నాకు ప్రమోషన్ ఇచ్చి నన్ను తండ్రిని చేయబోతుంది. అక్క, 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 చిటి, చిటి. ఏమైంది? ఏం కాలేదు, నువ్వు తల్లివి కాబోతున్నావు. ఊరుకో బావా, నేను తల్లినవడం ఏంటి? ఏదో కళ్ళు తిరిగి పడిపోయానంతే. ఏంటి? నేను నెల తప్పానా? అవునక్క, నువ్వు తల్లివి కాబోతున్నావు, నన్ను పిన్నిని చేయబోతున్నావు. నాకు చాలా సంతోషంగా ఉందక్కా. నీ కడుపులో చిన్న కొడుకు, ఓ చిట్టి కూతురో పుడుతుంది. వాళ్ళు నన్ను పిన్ని అని పిలుస్తారు. ఆ ఊహ తలుచుకుంటేనే ఎంత ఆనందంగా ఉందో తెలుసా అక్క? నీ కళ్ళల్లో ఈ ఆనందం చూడటం కోసం, నీ మొహంలో ఈ చిరునవ్వు చూడటం కోసమే ఈ నాటకం ఆడానమ్మా. నువ్వు సంతోషపడతావంటే ఎంత కట్టమైనా పడతాను. నువ్వు ఆనందపడతావంటే ఎన్ని అబద్ధాలైనా ఆడతాను. ఈ చిట్టమ్మ ఏం చేసినా చెల్లెలి కోసమే. బావా, చూస్తారేంటి? వెంటనే వెళ్ళి స్వీట్స్ తీసుకురండి. ఈ శుభవార్త అందరికీ చెప్పాలి. అలాంటిదేమి ఇప్పుడొద్దు బావా. నువ్వు ఊరుకో అక్క. ఈ సంతోష సమయాన్ని స్వీట్లతో పంచుకుంటేనే బాగుంటుంది. నా బాధ్యత తీరిపోతుందిరా. ఆ తర్వాత ఈ శశి జీవితాన్ని నే కాశీలోనో నే రామేశ్వరంలోనూ గడిపేస్తాను. అక్క, ఇంకా నాకు కూతురే పుట్టలేదు, అప్పుడే కాశీ వెళ్ళిపోయేదాకా ప్లాన్ చేసావా? మరి మీ అక్క ఎదురు చూస్తున్నది ఈ శుభవార్త కోసమేరా. బావా, వెంటనే అక్క శ్రీమంతం ఏర్పాటు చేద్దామా? చెల్లి, సీమంతం అప్పుడే చేయరు, 5 నెలలు వచ్చాకే చేస్తారు. ఒక నెల అటో ఇటో మనమైతే శ్రీమంతం కార్యక్రమం ఏర్పాటు చేద్దాం బావా. అలాగే లత, నువ్వు కోరుకున్నాక కాదంటావా? అలాగే ప్లాన్ చేద్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.